హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. బ్రూక్ అనే నేను హామీ ఇస్తున్నాను, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు శ్రేయస్సు కొరకు నాకు వచ్చే వ్యక్తిగత లాభాలన్నింటినీ వదులుకుంటాను. ఇంగ్లాండ్ క్రికెట్ కాగా నేను ఇతరత్ర ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్లన్నింటినీ వదిలేస్తాను అని ఐపీఎల్కి టాటా చెప్పాడు. అండ్ దాంతో ఈ బ్రూక్కి బ్యాన్ అనేది విధించబోతోంది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. ఇది చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు, డౌట్లు, వీళ్ళు కరెక్ట్ చేశారు, వాళ్ళు తప్పు చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సినిమా ఏంటి, ఈ రూల్ ఏంటి, బ్రూక్ ఎందుకు ఇలా అన్నాడో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ లాస్ట్ ఇయరే ఒక రూల్ పెట్టారు దట్ మీరు సివియర్ రీజన్స్ ఏమన్నా ఉన్నా లేదా ఇంజరీ కారణాలు ఏమన్నా ఉన్నా మీరు పుల్అవుట్ చేసుకుంటే సరే, బట్ అవి ఏవీ లేకుండా కనుక మీరు పుల్అవుట్ చేసుకుంటున్నారు, మీరు రాకుండా వెళ్ళిపోతున్నారు, పూర్తి సీజన్ అవైలబుల్గా ఉండట్లేదు అంటే మాత్రం మీకు వచ్చే నెక్స్ట్ 2 సీజన్లో మీకు బ్యాన్ వర్తిస్తుందని ఆయన అని చెప్పేశారు. చాలా క్లియర్గా ఎందుకు చెప్పారంటే ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఇది కొంచెం ఫ్రీక్వెంట్గానే కనిపిస్తుంది. 2019 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్లేయర్స్ వెళ్ళిపోవడం, అదే 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం కొంతమంది ప్లేయర్లు వెళ్ళిపోవడం, అదే ఇంగ్లాండ్ ప్లేయర్ మేము వెళ్ళిపోతా అంటే మాట్లాడుతూ ఉండడం. సో ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉండేసరికి బీసీసీఐ సెడ్ నథింగ్ ఆఫ్ ఇట్. ఉంటే ఫుల్ సీజన్ అవైలబుల్గా ఉండండి, లేదంటే టాటా బాయ్ రాకండి, ఆప్షన్లోకి రాకండి అని చెప్పారు. విచ్ ఈజ్ వెరీ ట్రూ. ఎందుకంటే ఒక ఫ్రాంచైజ్ మీ మీద డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, వాళ్ళ ప్లాన్స్ అంతా కూడా మీ చుట్టూ పెట్టుకుంటారు. ఓకే, ఫలానా ప్లేయర్ ఫలానా పొజిషన్లో ఆడతాడు, ఇంతవరకు మనం ఖర్చు పెట్టచ్చు అతని కోసం, అతను లేకపోతే అతని బ్యాకప్ ఆప్షన్ ఇది, ఇతను ఉంటే కనుక మనం ఈ టీం ఆడచ్చు అని చెప్పేసి చాలా ప్రణాళికబద్ధంగా ఆప్షన్లో కూర్చుంటారు. ఊరికే వెళ్ళి కూర్చొని వేలంపాట పాడారు. సో అంత ప్లాన్ చేసుకుంటే సర్టెన్ ప్లేయర్ ఇమీడియట్గా కాకపోయినా తర్వాత అన్నా కూడా నేను ఉండట్లేదని చెప్తే వాళ్ళ ప్లాన్స్ అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. హ్యారీ బ్రూక్ 10 రోజుల ముందు చెప్పాడు నేను వెళ్ళిపోతున్నాను. సో వాళ్ళు రీప్లేస్మెంట్ ఎత్తుక్కోవాలి, చూసుకోవాలి, అలాంటి కైండ్ ఆఫ్ ప్లేయర్ వస్తాడా లేడా, అలాంటి ప్లేయర్ రాకపోతే కనుక మనం ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆలోచించుకోవాలి. సో దిస్ ఈజ్ వెరీ రాంగ్ ఆన్ ఎవ్రీబడీస్ పార్ట్. ఇక్కడ కొంతమంది ఏమంటే ఈజ్ ప్రయారిటైజింగ్ ఇస్ కంట్రీ కదా అంటారు. నేను ఎవరమ్మన్నాడు ముందు ఆప్షన్కి? నువ్వు కంట్రీని ప్రయారిటైజ్ చేసుకొని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు శ్రేయస్ కోసం కూర్చో. నేను ఆప్షన్లోకి ఎవరు రమ్మన్నాడు? వాడు ఆహ్వానించలేదు. నువ్వు ఆప్షన్లోకి రా, నీకు డబ్బులు ఇప్పిస్తావు, నువ్వు రావాలి, నువ్వు లేకపోతే ఎట్లా అనే బతిమలాడలేదు ఎవరిని. అండ్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇక్కడ ఇంగ్లాండ్ క్రికెట్ సరైన పరిస్థితుల్లో లేదు, సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నేను నెక్స్ట్ ఇండియా సిరీస్ వస్తుంది, సో నేను ఇంకా సన్నద్ధం అవ్వాలి, నేను ఇంకా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాడు. బాగానే ఉంది, ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా, అది చెప్పాల. అండ్ ఇక్కడ వెసులుబాటు కూడా ఉంది, వెసులుబాటు లేదనట్లా. మీ ఇంట్లో ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరిగినా, లేదా మీ భార్య లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ డెలివరీ లేబర్లో ఉన్నా, మీకు ఇంజరీ అయినా మీకు వెసులుబాటు ఉంది, మీరు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లమే లేదు. దాని మీద ఎటువంటి బ్యాన్ పడదు. ఏమీ లేకుండా నేను వెళ్ళిపోతానంటే కనుక ఖచ్చితంగా బ్యాన్ పడుతుంది. నా విషయంలో కంప్లీట్గా ఈ రూల్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. కంట్రీ ప్రయారిటైజ్ చేసుకో, బట్ మేక్ యువర్ సెల్ఫ్ అన్అవైలబుల్. నేను ఉండట్లేదని చెప్పేయి, అయిపోయింది, ఫినిష్. లేదా జెన్యూన్ ఇంజరీ కన్సర్న్ ఉందంటే అది చెప్పు. ఇది ఈ సీజన్ కూడా కాదు, లాస్ట్ సీజన్ కూడా హ్యారీ బ్రూక్ చెప్పే నేను రావట్లేదు. అప్పుడు సరే ఆయన నాయనమ్మ పోయారు, దాంతో ఆయన మెంటల్గా అప్సెట్ అయ్యాడని చెప్పేసి మాట్లాడాడు. సో దట్స్ స్టిల్ యాక్సెప్టబుల్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు. వెన్ మీకు క్లోజ్గా ఉండే గ్రాండ్ మదర్ పోయినప్పుడు డెఫినెట్లీ దట్ ఫీలింగ్ విల్ ఆల్వేస్ బి దేర్. సో అది ఫైన్. ఇప్పుడు ఇక్కడ అతను ఇచ్చే రీజన్ ఈజ్ నాట్ ఫైన్, అండ్ దానివల్ల అతనికి 2 ఏళ్ళు బ్యాన్ పడుతుంది. అండ్ ఈ విషయంలో ఎందుకు ఇంత బీసీసీఐ కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ స్ట్రిక్ట్గా ఉందంటే, ప్లేయర్కి మాత్రమే కాదు డబ్బులు వెళ్ళేది, ప్లేయర్ ద్వారా ఆ బోర్డుకు కూడా ఒక రిలీజ్ ఫీ అనేది వెళ్తుంది. ఒక సర్టన్ పర్సెంటేజ్ మోతాదులో ఒక ప్లేయర్కి ఫలానా అమౌంట్ పెట్టి ఒక ఫ్రాంచైజ్ కొనుక్కుంది అంటే బీసీసీఐ పేస్ సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ దట్ అమౌంట్ టు దాట్ బోర్డ్. కమెన్స్కి 20 కోట్లు వచ్చాయంటే బీసీసీ ఎంతో కొంత కడుతుంది ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డుకి, దాన్నే రిలీజ్ ఫీ అంటారు. సో ఒక ప్లేయర్ వస్తున్నాడు, ఐపీఎల్ ఆడుతున్నాడు అంటే కనుక ఆ బోర్డుకి డబ్బులు వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అయినా కూడా ఆ బోర్డులు మాకు డబ్బులు వస్తున్నాయి, మా ప్లేయర్లు ఆడతారు, అయినా మా ప్లేయర్లు లాగేస్తామంటే మనం ఏమన్నా ఏంటిది, ఎలా ఎందుకు అనుకుంటారు? ఇట్లా ఏం అక్కర్లేదు అన్న, పదండి మీరు కానిచ్చేయడం చెప్తారు. అండ్ ఇట్ ఈస్ అన్ అన్ఫేర్ కైండ్ ఆఫ్ ఎ ప్లే వేర్ మీరు ఒక ఫ్రాంచైజీకి చెప్పి మీరు జాబ్ చూసుకోండి, మీరు ఒక జాబ్ జాయిన్ అయ్యారు, మీకు ఎక్కడో విదేశంలో జాబ్ వచ్చింది, మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అంతా కూడా ఇచ్చేసారు, మీరు ఆల్మోస్ట్ మొత్తం అంతా రెడీ అయిపోయింది, మీరు ట్రావెల్ అయిపోతున్నాం, మీకు టికెట్స్ అంతా ఇచ్చేసాక లేదు నేను ఆ దేశం కోసం పనిచేస్తానంటే మళ్ళీ ఆ దేశంలోకి అడుగు పెట్టనిస్తారా? పెట్టినవరుగా. పోనీ మీరు దేశం కోసం పనిచేస్తానంటే ఏదో నిజంగా డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేస్తారంటే అది లేదు. ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుని ట్యాక్స్ ద్వారా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ దే విల్ నాట్ అలౌ యూ టు స్టెప్ ఆన్ టు దర్ నేషన్. ఇది అంతే, ఇందులో పెద్ద తేడా ఏమీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ ప్రొఫెషనల్ వర్క్. ఇది వృత్తి వ్యాపారం అంతే, ఇందులో అంతకి మించి ఏమీ లేదు. క్రికెట్ అంటే వృత్తే అంటే ఖచ్చితంగా వృత్తే.
ఏ పని క్రికెట్ అంటే వ్యాపారం అంటే డెఫినెట్లీ వ్యాపారమే. మీరు ఏ పని చేసినా, ఏ వృత్తి చేసినా వ్యాపారంతో ముడిపడకుండా ఏది ఉండదు. వ్యాపారంతో ముడిపడకుండా ఏది ఉన్నప్పుడు వ్యాపార నియమాలు పాటించడం అంతే ముఖ్యం. వ్యాపార నియమాలు చాలా సుస్పష్టంగా వెలువడి ఉన్నాయి. నువ్వు ఫుల్ అవైలబిలిటీలో ఉన్నావని నువ్వు ప్రకటిస్తేనే నువ్వు ఆక్షన్లోకి రా. ఆక్షన్లోకి వచ్చాక ఇందాక అన్నట్టుగానే కొన్ని అనివార్య కారణాలు, ఇంజరీలు కానీ, లేదా ఇంట్లో ఎవరికైనా విధంగా అవడం కానివ్వండి, లేదా భార్య సతీమణి కొంచెం ప్రెగ్నెంట్గా ఉండడం కానీ, అలాంటివి ఉంటే పర్వాలేదు నాయన, నీ అంతటా నువ్వు వెళ్ళిపోతానంటే కనుక మళ్ళీ 2 ఏళ్ళు నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పారు. అండ్ ఇదే మనిషి వచ్చి స్మాగ్ ఎక్కువగా ఉంది, నాకు కళ్ళు కనిపించట్లేదు, అందుకే వరుణ్ చక్రవర్తిని పికప్ చేసుకొని డైలాగులు దుబ్బాడు. నేను ఇప్పుడు అతనే వచ్చి నాకు డబ్బులు వస్తున్నా కూడా వద్దు అంటున్నాడు. ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్? నువ్వు వెళ్ళిపోయి అక్కడే ఉండి హాయిగా అని చెప్పారు. అండ్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. ఇప్పుడు మనందరం మాట్లాడుకుంటాం కదా, ఇండియన్ క్రికెట్ ఓన్లీ ప్రయారిటీస్ ఐపీఎల్, అసలు ఇంటర్నేషనల్ ఐసీసీ ట్రాఫీస్ అంటే పెద్ద మనకు మక్కువే లేదు అని, గెలిస్తే మాత్రం రిగ్గు చేశారు, బొగ్గు చేశారని మాట్లాడతారు, అది వేరే విషయం. బట్ అంతా లేదని మాట్లాడతారు కదా. బట్ ఇండియన్ క్రికెట్ వల్ల ఇతరత్ర బోర్డులకు డబ్బులు వస్తున్నాయి. ఇఫ్ దోస్ బోర్డ్స్ ఆర్ గెటింగ్ మనీ, వాళ్ళు ఆడిస్తారు, తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వెనక్కి లాగేసుకుంటారు, మన వాళ్ళు ఎందుకు కోరుకోవాలి? సో వాళ్ళు అన్ఫేర్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నప్పుడు మన వాళ్ళు చాలా ఫేర్గా లా పెడతారు. అందుకే ఈ బ్యాన్ విషయంలో ఎవరేమన్నా కూడా ఐ సపోర్ట్, ఆర్ రాదర్ మనం సపోర్ట్ చేస్తే పెద్ద మారేదే ఉందే కానీ, ఐ సపోర్ట్ ద ఫ్రాంచైజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ మేము డబ్బులు ఖర్చు పెట్టి మేము ఫలానా ప్లేయర్ కావాలనుకుంటున్నాం, మాకు ఇలాంటివి చేస్తే మాకు అన్యాయం అవుతుంది. లాస్ట్ మినిట్లో మేము ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఎవరన్నా. ఉద్యోగం కూడా సడన్గా మానేమని రోడ్డు నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్లో రీప్లేస్మెంట్ ఎత్తుక్కుంటారు, హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. ఉత్తుపుణ్యాన్ని మానేస్తారంటే కుదరదు. ఒక మంచి జాబ్, హై పేయింగ్ జాబ్ అయితే ఏముంది, మామూలుగా ఏదో ఫ్రీలాన్స్ జాబ్, వేరే పేయింగ్ జాబ్ అంటే వాళ్ళ నుంచి రాను, రేపటి నుంచి రానని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం. బట్ హై పేయింగ్ జాబ్ బస్ ఒకసారి 13 కోట్లే చేశారు, 6.4 కోట్లు ఎంత వచ్చాయి అతనికి. ఇంత హై పేయింగ్ జాబ్ పెట్టుకొని, ఎందుకంటే 6.4 కోట్ల రూపాయలు అక్కడ కూడా ఇంగ్లాండ్ దాంట్లో మీరు తర్ఫీదు చేసుకొని మీరు మార్చుకున్నా కూడా పెద్ద అమౌంటే అది. అదేమి ఇండియాలోనే పెద్ద అమౌంట్, అక్కడ పెద్ద అమౌంట్ కాదు. ఇండియాలో చాలా హెవీ అమౌంట్స్ ఇస్తారు ఐపీఎల్లో, వేరే ఏ దేశంలోనూ క్రికెట్లో అంత అమౌంట్స్ లేవు. ఇండియా ఇస్ క్రికెట్ రిచెస్ట్ ఇన్ ఫ్యాక్ట్. సో ఈ డబ్బులు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క బోర్డు వాళ్ళ ప్లేయర్ని వెళ్ళమని చెప్తోంది. ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఉన్నా కూడా పర్వాలేదు మీరు ఐపీఎల్ ఆడమని చెప్పి ఒక బోర్డు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఉంది. అది గొప్ప అని చెప్పట్లా. దే రియలైజ్ దట్ ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ కమర్షియల్ ప్రాక్టీస్. కమర్షియల్ ప్రాక్టీస్లో ప్లేయర్స్కి డబ్బులు కావాలి, మనకి డబ్బులు కావాలి, సెంట్రల్ కాంట్రాక్ట్ అవి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో ఉన్న దాంట్లో మీరు ఉండాల్సిన అవసరం ఉంది. అజమాయిషీ చాలా ఇస్తాను, మాదే గొప్ప, మాదే తోపు మేము చెప్తున్నాం కదంటే కుదరదు. అండ్ ఇలా బ్రూక్ను వదిలేశారంటే కనుక మిగతా వాళ్ళందరినీ కూడా వదిలేయాల్సి వస్తుంది, ఒకవేళ ఫ్యూచర్లో ఎలాంటి పనులు చేసినా. సో అలాంటివి ఏమీ లేకుండా చాలా సుస్పష్టంగా, చాలా క్లియర్గా ముద్ర వేసి మరీ చెప్పారు. ఈ విషయం ఆస్ట్రేలియా వాళ్ళకి తెలిసే వాళ్ళు కొంచెం 50-50గా ఉన్నప్పుడు దే డిడ్ నాట్ వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ ఛాంపియన్స్ ట్రోఫీ. బీ టీమ్ని పంపించాలా, సి టీమ్ని పంపించాలి, ఐపీఎల్ ఆడడానికి వాళ్ళు రాలా. వెరీ సింపుల్ థింగ్ ఇది. ఒకవేళ అక్కడ ఆడకుండా ఇంజరీ అయ్యింది అంటే కనుక మీరు డెఫినెట్లీ ఇబ్బందులు అవుతాయి. ఆ ఇంజరీ కూడా సివియర్ ఇంజరీ అవ్వకపోతే ఏదో పట్టేసింది, మళ్ళీ WTC ఆడాలి, ఎందుకు వచ్చిన క్వాలిటీ టోర్నమెంట్ ఎందుకు ఆడాలని చెప్పేసి రాలా. అంతేగాని ఇండియా దుబాయ్లోనే ఆడుతుంది కాబట్టి వాళ్ళు ఇండియా పాకిస్తాన్కి వెళ్ళినా కూడా ఓన్లీ లాహోర్లో ఇచ్చేవాళ్ళు మ్యాచ్లు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ రీజన్స్ ఆర్ వెరీ వెరీ సింపుల్. ఫ్రాంచైజీ క్రికెట్ దగ్గరలో ఉండి అమౌంట్ బాగా వస్తుందంటే బయోలాటరల్ సిరీస్ మిస్ అయ్యే టీం, మిస్ అయ్యే ప్లేయర్స్ చాలామందిని చూసాం ఆల్రెడీ. సో దే డు నాట్ వాంట్ టు లెట్ గో ఆఫ్ దిస్ మనీ. ఎందుకంటే ఇంజరీ అయినప్పుడు ప్రతి ఫ్రాంచైజీ ప్రామిస్ చేయదు మీరు డబ్బులు ఇస్తామని. మీరు వచ్చి అక్కడ మీ ప్రెజెన్స్ తెలియజేస్తే డబ్బులు ఇస్తారు. అండ్ వచ్చి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవాళ్ళే. లీడర్షిప్ అంటే క్యాప్టెన్ మాత్రమే కాదు, ఒక మంచి హుందా పొజిషన్ ఉన్నవాళ్ళే. స్టార్క్ కానివచ్చు, ఆ తర్వాత వచ్చే మ్యాక్స్వెల్ కానివచ్చు, స్టాయినిస్ కానివచ్చు, వీళ్ళందరూ కానివచ్చు మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఎవరెవరైతే కాస్త 50-50గా ఉన్నారో, యాంకిల్ ఇంజరీ అనో లేదా ఇంకేదో ఇంజరీ అనో ఇంకెవరికో రెస్ట్ కావాలనో, దే డిడ్ నాట్ వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఐపీఎల్కి వెళ్ళి ఆడదాం అనుకున్నారు, ఐపీఎల్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని WTC ఆడదాం అనుకుంటున్నారు, ఆ తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకొని అటు యాషెస్కి వాటికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. అది సో బేసికలీ ఇది ఎవరికి అన్యాయం జరిగింది కాదు, ఎవరికి న్యాయం జరిగింది కాదు. ఇండియా కావాలని పవర్ చూపిస్తుందన్న విషయం కూడా కాదు. ఇండియా పవర్ చూపిస్తుందంటే ఇండియా దగ్గర పవర్ ఉంది, BCCI దగ్గర పవర్ ఉంది. అండ్ పవర్ మాత్రం చూపించట్ల, వాళ్ళకి పేమెంట్ ఇచ్చి మరీ పవర్ చూపిస్తాను. ఒక ఎంప్లాయర్ ఉన్నాడంటే డబ్బులు ఇస్తానంటే పవర్ లేకుండా చేతులు కట్టుకొని నిలబడ్డు ప్లీజ్. ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అది. ఇంగ్లాండ్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ స్టేటస్. ఫస్ట్ 3 వరల్డ్ కప్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, వాళ్ళే రూల్స్ అన్నారు, వాళ్ళే స్పిరిట్ ఆఫ్ ద గేమ్ రుద్దారు. అండ్ ఇప్పుడు ఇలా మా దానికోసం మేము ఆడతా అన్నప్పుడు యూ ప్లే విత్ ద స్పిరిట్ మ్యాన్. నువ్వు ఉన్నావు ఇన్ వెరీ స్పిరిటెడ్ ఇది, యు ఆర్ ప్రామిసింగ్ యువర్ నేమ్. ఢిల్లీ క్యాపిటల్స్ని కాంట్రాక్ట్ ఇచ్చింది, కమాండ్ ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పేసి మాట్లాడావు. ఇప్పుడు నేను వెళ్ళిపోతా అంటే వైర్ ఇస్ ద స్పిరిట్ నౌ. అందుకే ఇలాంటి రూల్స్ వస్తాయి. సో వెళ్ళను, ఒకవేళ బ్యాన్ పడింది అంటే, బ్యాన్ పడలేదు అఫీషియల్గా పెట్టారలేదు తెలియదు, నేను చూడలేదు. బట్ పడుతుంది అండ్ 2 years బ్యాన్ చేయాలి. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఇట్లాంటి పనులు చేయకుండా ఆగుతారు. అండ్ ఆకాష్ చోప్రా ఒక ట్వీట్ పెట్టారు అప్పట్లో,
బై ఇంగ్లీష్ ప్లేయర్స్ అట్ యువర్ ఓన్ పెరిల్ అని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతారని. అందులో ఒక వికెట్ ఆల్రెడీ డౌన్, మిగతా స్ట్రాంగ్ వికెట్స్ ఉన్నాయి కొన్ని. హోప్ఫుల్లీ దే కంటిన్యూ టు ప్లే. ఎందుకంటే పాపం ఆ ఫ్రాంచైజీలకు ఇబ్బంది అవుతాయి. ఒకటో రెండో ఫ్రాంచైజీ అని కదా, అన్ని ఫ్రాంచైజీలు ఎక్కడో ఒకడు ఉన్నారు, ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా ఆడతారని కోరుకుందాం. బట్లర్ లాంటి వాళ్ళు దే హావ్ బీన్ జెన్యూన్, వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఆ పొజిషన్లో. సో హోప్ఫుల్లీ వాళ్ళకి ఇది ఒక స్ట్రిక్ట్ మెసేజ్గా వెళ్తుందని కోరుకుందాం. సో ఇది పరిస్థితి. బ్రూక్ ఇస్ బ్యాండ్. మీరేమనుకుంటున్నారు?